అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి లేకపోతే ఏమవుతుందో ఇవన్నీ ఏంటంటే టైంపాస్ వేసాలు అంతే. ఇవన్నీ టైంపాస్ వేసాలు. ఏడ పని లేక చిల్లర కథలు పడేటోళ్ళు ఉంటారు కదా, అంతా వాళ్ళ కోసం ఇట్లాంటి యాప్లు వస్తూ ఉంటాయి. దాంట్లో మోసపోయేటోళ్ళు కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఏమి ఉపయోగం చెప్పండి. ఎక్కడ? గుడిమల్కాపూర్ మెహందీపట్నం. మళ్ళీ అమ్మాయి కూడా ఇక్కడమే కాదు, పూణేకి చెందిన అమ్మాయి. ఇట్లున్నది. ఇలా డేటింగ్ యాప్లు అని చెప్పి దాంట్లో అందరు పరిచయాలు. ఇక కొన్ని రోజులు అయినాక వాళ్ళ బాధలన్నీ చెప్పుకోగానే ఇక మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇక చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు కానీ ఇక బాధ అనిపించగానే చెప్పు నీ గూగుల్ పే నెంబర్ ఎప్పుడు కొట్టేస్తా అని చెప్పి వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు అమౌంట్ కొట్టేస్తారు. ఏది ముందు వెనకాల ఏదో ఆలోచించుకోరు వీళ్ళు. అరే మాకు మంచిగా టైం పాస్ అవుతుంది కదా, మాట్లాడుతున్నాం కదా, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం కదా, కలుసుకున్నాం కదా, బయట కలుసుకున్నాం కదా. ఇక బయట కలిసినామంటే అంతే. ఇక బయట కలుసుకొని ఇక క్లోజ్గా మూవ్ అయినామంటే అంతే. ఇక ఏది అడిగినా ఇచ్చేస్తారు. ఇక కార్లు అడిగినా, బిల్డింగ్లు అడిగినా, ఏది అడిగినా కూడా, ఏది తీసుకోమన్నా కూడా 10 లక్షలు కావాలన్నా ఇచ్చేస్తారు, 5 లక్షలు కావాలన్నా ఇచ్చేస్తారు. ముందు వెనకాల ఏది కూడా ఆలోచించుకోరు.